కథ నడుస్తుంది ఏందో మరి అంతా ఎడకడికి ఎట్టకుండా భాగవతం అది కళ్ళాల కనపడుతుంది ఏందో లోపడిపోతే ఆర్చుకుంటా చూస్తూనే ఉంటుంది. ఏంది భాగవతం ఎట సంగతి ఓ పెద్ద మనిషి ఓ పిల్ల జర రాబేసా చూస్తున్నారు వెనకడి కథ ఏదో మన కండ ముందర కనపడుతుంది. ఎక్కడి కథ ఎక్కడి చెక్క ఏంది కథ ఎక్కడి ఎద్దు వరకు మరి గాంధీ భవన్ పెద్ద కోళ్ళగా ఉన్నట్టుంది చిన్నగా మరి పసివార్త ఏమంటాడు చూద్దాం. ఏం సంగతి ఏందో ఈ భాగవతం పెంచాము చుట్టూ తిప్పుతున్నావు ఏందన్నట్టు ఈ కథ ఏంది? ఏం లేదు నరసయ్య గారు, ఇప్పుడు రోగాలు వస్తున్నాయి మనుషులకు. రోగాలు వచ్చిన దాంట్లో 50% రోగాలు నూనెతో వస్తున్నాయి. ఏది మనం వాడే నూనె ఇళ్ళలో వాడతారు కదా, 120 రూపాయలకు 140 రూపాయల కిలో నూనెలు. అవి సన్ఫ్లవర్ అని, గోల్డ్ అని, ఆ డైమండ్ అని, మళ్ళా జయసుధ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. మందుల కూడా రోగాలు తోడాయరా అన్నట్టుగానే ఉంది కథ. అంతే, అందుకనే గాంధీ భవన్లో దీన్ని పెట్టినాయి. పెట్టి ఇప్పుడు ఏంటంటే ఇదేంటంటే ఇది శాస్త్రీయమైనటువంటి 1000 సంవత్సరాల క్రితం భారతదేశంలో గ్రామంలో సుస్థిర గ్రామం వల్ల ఈ ఎద్దుగానుగా ఉండేది. ఎద్దుగానుగా ఏం చేస్తుంది? నువ్వుల నూనె తీస్తుంది, కుసుమల నూనె తీస్తుంది, తర్వాత నీకు పల్లి నూనె తీస్తుంది, కొబ్బరి నూనె తీస్తుంది, ఆవాల నూనె తీస్తుంది, అన్ని రకాల నూనెలు తీస్తుంది. ఇది ఎందుకు అంటే ఇది సవ్య దశలో తిరుగుతుంది. అంటే ఇది అంటే మనం ప్రకృతిలో ఎట్లా అంటే సూర్యుని చుట్టూ తిరగాలి మనం. మరి వస్తువులు పోతలు అందరు ఇడికే వస్తారు. మరి గాంధీ భవన్ లో ఎందుకు పెట్టాం ఈ కథ? అందరికి తెలవాలి. ఎందుకంటే మరి రోగాలన్నీ వస్తున్నాయి రా బాబు. మీరు ఆ నూనె ప్యాకెట్ 120 రూపాయలు 170 రూపాయలు పెడితే పల్లీలు వస్తున్నాయి కిలో. 120 రూపాయల నూనె ఎట్లా వస్తుంది? ఇది అడుగు నువ్వు. అందుకనే దీన్ని తెచ్చిన ఈ నూనె వేసుకుంటే 50% రోగాలు పోతాయి. నీకు రోగాలు రావు. ఇది అప్పుడు వాడినరు మన దేశంలో మన పూర్వీకులంతా. ఇప్పుడు ఏమొచ్చింది? సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి. ఇక అభివృద్ధి నువ్వు ఇప్పుడు కరెక్ట్ నువ్వు దీనికి అభివృద్ధికి చెప్పాల్సింది అంటే ఎద్దుగానుగా నూనెలు తాగాలి, దేశీయ ఆవు పాలు తాగాలి, దేశీ బర్రెల పాలు తాగాలి, పెరుగు తినాలి. అంతేగాని మొత్తం ప్యాకెట్లలో ఏముందంటే నూనె ప్యాకెట్ల నూనె లేదు, విషం ఉంది. పాల ప్యాకెట్ల పాలు లేవు, విషం ఉంది. నీళ్ళ ప్యాకెట్ల నీళ్ళు లేవు, విషం. పాలు కల్తీ, నీళ్లు కల్తీ, కారము కల్తీ, పసుపు కల్తీ, అన్ని కల్తీ. ఆఖరికి మనిషి మెదడు కూడా కల్తీ. ఇక మరి ఏమో కానీ ఏం పేరు నీ పేరు తెలవాలి. ఇప్పుడు మా కోళ్ళకు రాజేందర్ రెడ్డి మీ గున్న రాజేందర్ రెడ్డి నారులో గున్న రాజేందర్ అయ్యా బాగానే పెట్టుకుంటుండ్రు. అయితే ఇది గొప్పనైనటువంటి పద్ధతి మన దగ్గర ఉన్నది. ఇప్పుడు వీళ్ళు మోట అయిపోయి ఇట్లా వద్దు మాకు ప్యాకెట్లలో కావాలి, మిషన్లలో కావాలంటే నీకు 170 రూపాయలు పెడితే కిలో పల్లీలు వస్తే 4 కిలోలు వస్తే ఇంట్లో 1 కిలో నూనె వెళ్తుంది. 4 కిలో అంటే 300-400 రూపాయలు అయితే అదే 120 రూపాయలకి ఎట్టిస్తున్నావు నువ్వు బయట మార్కెట్ లో. మొత్తం కథనే. ఆ నూనె తాగిన కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, ఆ ప్యాకెట్ తాగిన లివర్ ఫెయిల్ అవుతున్నాయి, ఆ ప్యాకెట్ తాగిన క్యాన్సర్ వస్తుంది. ఏముంది అయ్యోనంటే ఆడవాళ్ళు ఏమంటారు? ఇక 300-400 పెట్టి ఏడ తెస్తారా కిలో నూనె? 120కి వస్తే 10 ప్యాకెట్ పట్టుకురాపు. దాకాలకైతే లక్షల కొద్ది పెడతారు. గున్న రాజేందర్ రెడ్డి సారు చిన్న సన్న పిండం ఏం కాదు, గట్టి పిండమే. అమ్మో చూసిన నరసయ్య దాదా నువ్వు కరెక్ట్ చెప్పినావు. వాళ్ళు ఏం చేస్తారు అక్క చెల్లెళ్ళు ఊకోవా ఆయన మస్తు చెప్తాడు 300-400 120 రూపాయలు తెపో 10 ప్యాకెట్ పెట్టుకురాపో. తొందరగా తాగుదాం, తొందరగా పోదాం పైకి. అంతే కదా మళ్ళీ తెలుస్తలేదు. నువ్వు అన్నగా లక్షలు పెడతారు దవాఖాన, లక్షల దవాఖాన పెడతారు. ఈడ 400 పెట్టరు. ఆ ఎద్దుకు ఆహారం దొరుకుతుంది, ఈ గాన తీసిన ఆయన కుటుంబం బతుంది, జయదీసిది ఇంత మంచిగా ఉంది. ఇది ఆరోగ్యానికి వస్తుంది, మళ్ళీ చెక్క ఆవులకు దానకు వస్తుంది. నీకు ఇంట్లో వేస్ట్ ఏముందిగా? ఇంత మంచిగా నువ్వు ఆనాడు భారతదేశంలో సుస్థిర గ్రామంలో ఇది మొట్టమొదటిది ఈ నూనె ఉండేది. తర్వాత బట్టలు, చేనేత బట్టలు ఉండేది. ఇది ఊర్లో గ్రామం ఉండే పంటలు మంచిగా ఉండే, మందులు లేని పంటలు, ఆవుల పెండేసేది. ఇప్పుడు ఏమైంది? మొత్తం వచ్చింది. ఇప్పుడు 50% రోగాలు ఈ నూనెతో వస్తుంది. నన్ను కాదు, ఆయన ఏఐజీ నా డాక్టర్ పెద్ద డాక్టర్ నాగేశ్వర రెడ్డి, ఆయన నడుపుపోయి ఏమి సార్ నూనె వల్ల బాగా వస్తున్నాయంటే రోగాలు రాజేందర్ రెడ్డి చెప్పిన కరెక్టేనా వస్తున్నాయి అంటాడు. ఆయన కూడా చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు
నేనేమంటున్నా అంటే నువ్వు లక్షలు పెట్టే బదులు ఇప్పుడు నువ్వు పెట్టే 400 రూపాయలు పెడితే ఎద్దు బతికే ఆ మనిషి బతికే ఆ నూనె తాగితే నీవు నీ కుటుంబం అంతా చల్లగుండి మరి ఏం బాధరా నాకు అర్థం కాదు ఇది ఏమైనా నడుస్తుంది తాత ఈ 120 పోతే 1,20,000 పడుతున్నాయి పిడి కానీ 1,20,000 అట్లా చెప్పండి లెక్క అది దాకానే పోతాం అంతే అది మీ ఆయన ఏంది కుదబెట్టి నడుస్తుండు కిడ్నీలు ఏమన్నా కథ కమ్మిందా ఎట్లా ఆయన అనేది మీ ఆయన లేరా నీకు లగ్గం కాలేదా ఇంకా మరి అయిపోయా నేను అనేది కూడా మరి మీ ఆయన ముచ్చట మాట్లాడుతున్నా గోషిగాని చూపిస్తున్నావు అయితే ఇప్పుడు ముచ్చట ఎట్టుందంటే ఏందే మళ్ళా చిన్న పోయినావు అంటే ఏం చేయనే మా ఆయనకు ఏదో గిన్నె పట్టుకుందట ఆయన ఇట్ట దేకుతుండు ఇట్ట చేయను ఏం చేయ సమితి ఇన్నావే ఆయమన్న బువ్వ తినవైది ఆయమన్న కూర తినవైతివి అంగడి చాలా చేతలు చేసివి ఆశకు పోతివి ఏం సకదానేమే ఇవాళ 10 రూపాయలు పెట్టి పానం మంచిగా చూసుకోవాలి మంచిగా తిండి తినాలి ఆయమన్న తిండి తినాలి ఆయమన్న కథ నడిపించాలి అంటే ఉరుకులో పెడితివి అంగట్లో పోతివి అడ్డమైన సామాన్ తీసుకొని ఆ గత్తర గాలు అంతేనా కాదా ఇవాళ దావకాన పాలవుతు అబ్బా కానీ మంచి ఉపాయం ఇలా సమాజానికి పోతుంది సందేశం అంటే ఇవి రావాలి గ్రామాలలో ఇవి రావాలి ఊరుకోటి రావాలి ఆ ఊర్లో వాడు చేసుకుంటోడు బతాడు ఎద్దు బతుకుతుంది ఆ నూనె తాగిన మనుషులు బతారు ఇంత మంచిగా పెట్టుకొని నువ్వు అరే ఇప్పుడు 120కి అది ఎట్లా ఇస్తుండని ఆలోచన చేయవే నువ్వు 120 రూపాయలకు కిలో ప్యాకెట్ ఎట్ వస్తుంది దాని పేరు గోల్డ్ అంటివి దాని పేరు డైమండ్ అంటివి ఆ జయసుధ అడ్వర్టైజ్ చేసే ఏమి ఇవన్నీ చూసి మీరు కొంటారు చూస్తున్నారే సంవత్సరాలు 4 డబ్బాలు పోస్తే కిలో నూనె వస్తుంది మరి 4 కిలోలు పోస్తే కిలో నూనె వస్తుంది నూనె అయినంతే పల్లీలైనంతే ఇంకా కుసువలైనంతే మనం ఇక మీరు వచ్చే 120కే వచ్చే కిలో నూనె 250 అమ్మ తెచ్చి ఇసిరి చూసి అమ్మో మన ఆమెకు పొద్దుగాల పచ్చి పులుసులో పోసి పెట్టలేదు పొద్దుకి బువ్వల నీసు పెట్టలేదని మొగంతో నువ్వు పంచాలి ఇక ఈ పంచాది నేను ఏడేగుతా చేపో మొగడా ఏదో ఒకటి తీసుకురా అంగట్లా అని చెప్పాను సార్ చేస్తాను నీకు ఇంకోటి చెప్తా 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద హైదరాబాద్లో 3 దవాఖానాలు ఉన్నాయి 80ల 70ల ఏ దవాఖాన అంటే ఒక జజిఖానా ఒక ఉస్మానియా ఒక మన చార్మినార్ దవాఖాన ఇవి ఉన్నాయి ఉస్మానియా దవాఖాన ఉన్నది ఇప్పుడు ఏందా ఇప్పుడు 8,000 దవాఖానాలు వచ్చినాయి లెక్కేసినాం మేము 8,000 దవాఖానలు 8,000 అంటే ఇంకా ఇప్పుడు 8,000 దవాఖాన అంటే అభివృద్ధి ఇది అంటే 8,000 దవాఖాన అంటే ఇంటర్ నలుగురు రోగాలు వస్తే అభివృద్ధి అనట అమ్మని అభివృద్ధి అంటారు కదా సైన్స్ టెక్నాలజీ మనం అంతా పొద్దున గోళీలు మింగుతాయి దేనికి రా పొద్దున టిఫిన్కి గోళీ మింగుతాయి మధ్యాహ్నం భోజనానికి గోళీలు మింగుతాయి మొత్తం రోజు కిలో మింగుతున్నావు గోళీలకు వస్తాయి అంటే నేనేమంటున్నా ఇది ఎట్లా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నీకు దవాఖానలు లేనటువంటి సమాజం కావాలి అది సాధ్యం అవుతుంది ఎందుకు సాధ్యం కాదు భయ్ ఎందుకు సాధ్యం కాదు అంటున్నా ఇవి ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది ఇప్పుడు దవాఖానాలు ఎటు వచ్చినాయి కంపెనీలు చేసి వచ్చినాయి నీకు రోగం లేదు వాడిచ్చే తలనొప్పి గోలు మింగితే దాని తర్వాత 2వ రోగం వస్తుంది దానికి 2వ గోలు మింగితే 3వ రోగం వస్తుంది నీకు కడుపులో గ్యాస్ వచ్చిందని మింగితే నీ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి మొత్తం విషయమే కదా కెమికలేనా నీకు ఎట్లా ఆహారం అవుతుంది నీకు రోగం ఎట్లా వచ్చింది పక్కన దవాఖాన ఇస్తూ రోగం వచ్చిందా రాలేదా నువ్వు గత 10 ఏళ్ల సంధి 15 ఏళ్ల సంధి తిన్న ఆహారంతో ఒక రోగం తయారు ఏం ఆహారం తిన్నావు బాయిలర్ చికెన్ అంటే జను మార్పిడి చేసే చికెన్ అది విషయమే అని చెప్పారు వాళ్ళు అది విషయమే అని చెప్పేశారు దాన్ని పొద్దున్న లేస్తే అందరు తింటారు 4 కోట్ల మంది అదే తింటారు అదేమో కోడికూర లేదని నడిచే రోగం వచ్చినప్పుడు మళ్ళీ పైసలు లేవని నడిచే మరి ఎంత అదే మన దేశంలో నాటుకోళ్ళు ఉన్నాయి నాటుకోళ్ళు తినుర్రి నాటుకోళ్ళతో రోగం రాదు నీకు మళ్ళీ దాన్ని సూదియొద్దు నువ్వు ఏదైనా సరే మన దేశం వల్ల డూప్లికేట్ అనేది ఆడ ఉట్టేదాల్సిన వీటి డూప్లికేట్ తయారు చేస్తాం అంత వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఈ డూప్లికేట్ తయారు చేస్తాం సరే మరి ఇప్పుడు గుండ రాజేందర్ అయ్యే గాంధీ భవన్ సాక్షిగా ఇప్పుడు సందేశం పంపుతుండు రామబాణం లెక్క మరి ఏం చెప్పదలుచుకున్నావు ఒక్క మాట చెప్పాలి ఏంటంటే ఊర్లలో పెట్టుకుంటే ఒక కుటుంబానికి పని దొరుకుతుంది ఆ ఊరికి మంచి నూనె దొరుకుతుంది ఏమి ఆ చెక్క వచ్చి మళ్ళీ ఆవులకు పాలిచ్చి ఆ పశువులకు దానవుతుంది ఆ తర్వాత వీడు నడిపెట్టోడు ఒక కుటుంబం బతుంది ఇంత లాభాలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వచ్చాయి ఊర్లలో కానీ ఇంకా ఎక్కువ రావాలి అక్కడక్కడ వచ్చినాయి ఈ నూనెలో అంత గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి ఎందుకు నొప్పి రాదుగా ప్రకృతి తీస్తుంది నీకు ప్రకృతి అంటే ఏంది నీకు సూర్యుడు వచ్చిన పొద్దున రాత్రికి పోతాడు అది దానెమ్మడి మనం పోవాలి నువ్వేమంటున్నావు నేను రాను నేను లైట్ పెట్టుకుంటా నేను పగలు అంతా
రాత్రిపూట తిరుగుతా బయట. అరే ఎవరు సస్తావు రా నువ్వు రాత్రిపూట తిరిగితే నీకు అల్సర్ రోగాలు వస్తాయి, అరగదు, పిచ్చి అవుతావు అంటే వినటే లేడు. కాబట్టి అరే ఎక్కడో వదిన మొదలు పెట్టరా అని ఫస్ట్ ఊరికి ఇదే మొదలు పెడతాం. దీని తర్వాత బట్టలు, చేనేత, ఆ తర్వాత మనం వ్యవసాయం. ఏ వ్యవసాయం? భారతదేశ వ్యవసాయం. దానికి మళ్ళీ ఇంగ్లీష్ పదాలు పెడతారు, ఆర్గానిక్ అని, అది అని, ఇది అని, అంతా లంక శాతాలు ఇవి. ఏంటివి అంటే వెనకటి నుంచి చేసింది పెండేసి పండించేది, లేదా కుంటలో ఉన్న ఒండు మట్టి తెచ్చి పోసేది. ఆ కుంటలు లేవా? ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు చెరువులు ఉన్నాయి, అప్పుడు చెరువులు ఉన్నాయి. కానీ నీకు ఒకటే బద్దకం స్టార్ట్ అయింది. నువ్వు ఎంతసేపు నా సెల్ ఫోన్ పెట్టుకోవాలి, వ్యవసాయం బండి బైక్ పెట్టుకోవాలి, బైక్ మీద కూర్చోవాలి, మన అది ఉన్నాయి కదా బెల్ట్ షాపులు, అటు ఇటు పోవాలి, బెల్ట్ షాప్ చుట్టూ తిరగాలి. ఆ బెల్ట్ షాప్ చుట్టూ తిరగాలి. నువ్వు దున్నేది లేదు, పంట కోసేది లేదు, ఎట్లకు మేత వేసేది లేదు, ఏది లేదు. ఏమనంటే ఎవరైనా ఇస్తారా? ఎవరైనా ఇచ్చే సస్తాను రా. ఇట్లా అంటే పని చేయడం నేర్చుకుందాం, కష్టపడదాం, చచ్చిపోతాం. ఇప్పుడు కష్టపడి కోజాయ తయారయ్యి లోకం మీద తెల్ల పుల్లగా అంగీలు వేసుకోవాలి, రబ్బు రూపుగా తిరగాలి, ఇంట్లో ఆడదాన్ని బెదిరియాలి. ఊర్లలో మొత్తం ఇదే పని. పోయినోడు మంచిగా ఇచ్చిండే, దసరా పండుగ చేసిండే పోయినోడు, బతుకమ్మ చేసిండే పోయినోడు, పీర్ల పండుగ చేసిండే, ఫుల్ మందు విందు. ఊరిని అమ్మ ఇక్కడికి కదరా ఇది, మీరు చచ్చిపోతారు. మీరు ఫస్ట్ చూసుకోవాలి భూమి, మీ పొలం ఏంది, మీ పశువులు ఏంది, మీ ఇల్లు ఏంది, ఏది లేదు. ఇదే పని ఎవడని ఇస్తాడా? ఇప్పుడు నువ్వు నేను కార్లా ఇంటున్నారులా ఉన్న రాజేంద్ర సార్ ఏమంటుడు, ఇంటున్నా కడుపు సలహా ఉండే సారు నిండా నూరేళ్ళు బతక సమాజానికి ఇలా చక్కని సందేశాన్ని పంపిస్తుండు గాంధీ భవన్ సాక్షిగా. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్న కోరిక పుడుతుంది. ఆయన మీ కోరిక పాడువాడా, మీ కోరిక అంతు లేదు, ఆశ లేదు. ఆ కోరికతో మీరు ఆఖరికి వస్తున్న కల్లా ఉన్న ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని పాడు చేసుకుంటారు. నాకు మేడలు కావాలి, మిద్దెలు కావాలి, బంగ్లాలు కావాలి, పెద్ద పెద్ద కార్లు కావాలని ఎన్ని కథల పడ్డా నీ పాడానికి ఒక మాట చూడు బతకమని. అగో బద్దకం తోటి గిసబడి ఆయమన్న తిండి తినక ఉచితంగా నేను 5 సుక్కల హోటల్ తిన్నా ఇయ్యాల. ఎంత కమ్మగుందో ఆడు ఏం వేసి పెడుతుండో అలా. అది బొక్కల నూనెనో, కుక్కల నూనెనో, లేకపోతే మరి అడవిలో దొరికే ఇంకా జీవరాశం నూనె, అది ఉడికించి పెడితే ఎంత కమ్మగా ఉంది. నా పెళ్ళము ఇంత రామచక్కడి కూర నాకెన్నడూ వండి పెట్టలే అని గిసబడి కథ నడుస్తుంది. గాంధీ అప్పుడు చెప్పిండు, ఒరే ఈ దేశానికి స్వతంత్రం ఇవ్వడం చేస్తారా, నా పేరు చెప్పకూరు ఊకే గాంధీ స్వతంత్రం తెచ్చిండు, గాంధీ స్వతంత్రం. నీ అమ్మ స్వతంత్రం నాకు సంబంధమే లేదు. నేనేమనుకుంటున్నా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళొక 1000 ఏళ్ళు ఈ దేశం వర్ధిల్లాలంటే మీకు కొన్ని చెప్పొచ్చునా. వ్యవసాయం ఎట్టుండాలి, విద్య ఎట్టుండాలి, వైద్యం ఎట్టుండాలి, పరిశ్రమ ఎట్టుండాలి, పర్యావరణం ఎట్టుండాలి, ఇంధన వనరులు ఎట్టుండాలి, ఏమి కుటుంబం ఎట్టుండాలి, ఇవన్నీ రాసిపోయిండు. ఎన్ని రాసాడంటే 1,00,000 పేజీల బుక్కులు రాసిండు. 1,00,000 పేజీలు అంటే ఒక 100 జనాలకు ఇంకా వంట వాటదే ఈ తెరవో తెరవే. అసలు ఇక గాంధీ అంటే మనకు 15 ఆగస్టు 26 జనవరి జెండా చాక్లెట్ ఇస్తాడు, గాంధీ తాత దేశాన్ని తాత. ఆయన ఏమన్నాడంటే ఒరే నీ అమ్మ స్వతంత్రం పాడు కానీ ఎవడో ఒకటి తెస్తాడు, నేను కాదు. కానీ తెచ్చినగా మీరు ఎట్టుండాలి, ఎందుకంటే ఇంగ్లీష్ వాడు 200 ఏళ్ళు ఉన్నాడుగా, మరి ఇంగ్లీష్ అవసరం మీకు అలవాట్లు వచ్చాయి కదా, ఆ అలవాట్లు వద్దు. 1000 ఏళ్ళ కింద 1,00,000 ఏళ్ళ కింద భారతీయులు ఎట్లా బతికినరో అది నేను రాసిపోతా, దాన్ని పెట్టుకోనరా సుఖంగా శాంతిగా బతారు. ఈ నూనె చెప్పింది ఆయనే, ఈ గానగా చెప్పింది ఆయనే. అంటే ఆయన ఏమంటాడు, నేనేం చెప్పలే, వెనకటి నుంచి ఉన్నది ఇది మళ్ళీ మీకు యాద్ చేసిన. ఎందుకంటే మళ్ళీ రాసినామంటే ఓ ఈయన గాంధీ ఒక్కడే రాసిండా అని అంటారు కదా. మళ్ళీ ఉన్నాయి కదా మన కుక్కమూతి పిందెలు, కుక్కమూతి పిందెలు లేవు ఎమ్మడే నువ్వు అడగంగానే ఈ నూనె ఏం చేస్తా ఎమ్మడే. కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఇదంతా నేనేం లేదు, ఉన్నదే మన తాతలు ముత్తాతలు 1000 సంవత్సరాల నుంచి కులం మతం లేనినాడు వాళ్ళు చేసిన ప్రయోగాలు చేసి వాళ్ళు ఇది మంచిదని చెప్పారు. అది దానివల్ల ఇవాళ బాబు ఇవాళ అందరూ ఏం చేస్తారు, ఊళ్ళో కరోనా వచ్చింది, అడిగిపోయారు మీరు, కరోనా వస్తే అడిగిపోయారు తాత, అడిగిపోయారు ఊళ్ళో పోయారు, మొత్తం మీకు పోయారు పట్టణాలకు వెళ్ళి ఒక దెబ్బకు. అంటే మళ్ళీ రానుకుంటున్నావు, దాని పెద్దమ్మ వస్తుంది ఈసారి. మరి ఇవాడు ఇంటున్నాడా చెప్తే ఎవరు ఇంటలేడా, జొన్న రొట్టె తింటాడే, నాకు జొన్న రొట్టె తినబుద్ధి కాదు సార్, ఏం తింటారు, ఇడ్లీ తింటా సార్. మరి రోగం తగ్గదరా, షుగర్ రోగం అంటే ఇంకా గోళీలు సార్, గోళీలు నేను ఇయ్యను కదా, నేను ఆహారమే చెప్తా, గోళీలు ఇయ్యను. వారదా ఇటువంటి తయారైన ఇక్కడ ఇటువంటి అనంత కోటి దరిద్రాలకు 100,000,000 ఉపాయాలకు అనంత కోటి దరిద్రాలని ఏమంటావు, ఇటువంటి బడపలు తయారైన ఇవాళ ప్రతి ఇంట 4 ఉంటే 4 రోగాలే. మరి ఎట్లా చేద్దాం సారు, మరి బాగానే కథగా అమ్మించినాము, ఇది లోక వెలుపునా ఎలిచి బాగా ముచ్చట పెట్టాలి. అందుకనే పెద్దోళ్ళు వస్తారుగా, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్దోళ్ళు వస్తారు. రేపు వస్తాయి ఆ కొల్లారెడ్డికి అన్ని వస్తాయి, రోజు వస్తాయి కొల్లారెడ్డి చూస్తాయి కానీ మరి వస్తాయి కానీ చూస్తున్నాయి, ఇప్పటికే తెలిసిపోయింది అందరికి. 20 అందరూ ఇడికే వస్తారు.
ఈ కోళ్ళ తెలవంగా కూడా మనం ఊరూరా దీని ప్రచారం మూత మోగిస్తే బాగుంటుందేమో. ఇక నువ్వు పెట్టావంటే బ్రహ్మాండంగా ఊరూరు కూడా తయారవుతాడు. నా నెంబర్ చెప్పు, నేను ఇది చెప్తా, ఇది ఎడ తయారవుతుంది, ఇది ఎట్లా వస్తుంది చెప్తా. వాళ్ళకి ట్రైనింగ్ మా జగదీష్ ఇస్తాడు. మా జగ్ ఇస్తాడు. ముదిరాజు బిడ్డ. ఈ కోళ్ళ గట్టిదే ఉన్నట్టుంది. కాబట్టి నరసాయి తాత, ఇది ఊరులో పెట్టుకుంటే 50% రోగాలు పోతాయి. నువ్వు పట్టణం వచ్చే పని ఉండదు. దవాఖాన మొత్తం ఈ బంద్ అవుతాయి. నువ్వు ఆవు పాలు దేశీ ఆవు, ఇప్పుడు ఏం ఆవు పాలు తాగుతున్నావు నువ్వు? జెర్సీ ఆవు పాలు చెప్పు. ఏంటివి అవి? అవి ఆవులు కావు, అవి జంతువులు, విషపు జంతువులు అవి. ఎందుకు అంటే పందితోని క్రాస్ చేయబడ్డది. జెర్సీలు వచ్చేపులు పందితోని, ఎందుకంటే పందికి 40 పిల్లలు ఉంటాయి, 40 లీటర్ల పాలు ఇస్తుంది పంది. దాన్ని డిఎన్ఏ వేసి దీన్ని కలిపి జన్మార్పిడి చేసినారు. జన్మార్పిడి చేసినాక వచ్చిన ఈ జెర్సీ ఆవు పాలు 20 లీటర్లు 10 లీటర్లు. అవి తాగినోనికి రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది. అందుకనే దాని ఎన్ను చక్కగా ఉంటది, దాని ఊపిరి ఉంటది, అందుకనే పందినాంగునే ఉంటది. అబ్బా ఏం చెప్పినావు నరసైతా? నిన్ను మించిన లేడు. నీకు పిహెచ్ డాక్టరేట్ నేనే ఇస్తా పో. నేనే ఇస్తా. ఎందుకంటే ఇంత మంచి లోక జ్ఞానం పెట్టుకొని దీనికి ఒక పెద్ద పిహెచ్ లేదా దొంగ పిహెచ్ అని పెట్టుకొని నీవు కరెక్ట్ నువ్వు. కాబట్టి అంటారు తాత. ఇప్పుడు ఏంటంటే ఈ పాలు దేశీ ఆవు పాలు. దేశీ ఆవు అంటే మన తూర్పు, మన తెలంగాణ ఆవు. ఏం పేరు దాని పేరు? తూర్పోడ. తూర్పోడ అనేది తెలంగాణ ఆవు మనది. అది పెట్టుకో, గీరు పెట్టుకో, సాయివాలు పెట్టుకో, రాటి పెట్టుకో, తారపారపడి పెట్టుకో, కాంక్రోచ్ పెట్టుకో, సాయివాలు ఏదైనా పెట్టుకో. ఇవన్నీ భారతీయ ఆవులు. ఇన్ని ఆవులు నువ్వు పెట్టుకొని ఎక్కడి నుంచి తెచ్చినవరా ఇవి? ఈ జెర్సీ హెచ్ఎఫ్ ఎవరి కొంపాల ముంచానికి తెచ్చినవరా? దేశం 4 కోట్ల మంది ఇవాళ రోగాలతో ఉన్నారు తెలంగాణ. దాని ఒత్తిడి ముఖ్యమంత్రి మీద పడుతుంది. నా పిల్లగా దాకానకు పోయి పైసలు కన్సిన్ చెప్పి ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రి అవసరం. ఇది మీరు ఈ ఆహారం చక్కగా చేసుకుంటే ఒక్కసారి 50% మంచిగా అవుతాం కదా ఏడాది లోపల. ఇంత సింపుల్. ఇంట్లో ఏముంది నరసాయి తాత? ఏమైనా ఉందా ఇంట్లో? నేనేమైనా పెద్ద అర్థం కానీ సైన్స్ చెప్తున్నా నీకు. తింటుంటే వైభవంగా ఉంది. పాలు విషయం చేస్తవి, చికెను విషయం, నాటుకోళ్ళు. ఈ దేశం వల్ల ఎంత బాగుండే మన దగ్గర తెలంగాణ కోళ్ళు ఎట్లుంటాయి? పంజం కోళ్ళు. అవి పోయి నువ్వు బాయిలర్ తెస్తాయి. బాయిలర్ అంటే విషం. తర్వాత నూనె అంటే అంతా మొత్తం అది విషయమే. నూనె, పాల ప్యాకెట్ విషయమే. ఇక నీకు రోగాలు ఎందుకు రావు? మనంతా మనం కొని తెచ్చుకుంటున్నాం రోగాలు. పాపం ముఖ్యమంత్రి ఎన్ని లక్షల కోట్లు పెడితే ఈ మనుషులు సంతోషంగా ఉంటారా? ఉండరు. నా ఇంట్లో నా పిల్లలకి అది వచ్చింది, నువ్వు అని చెప్పాలి. లక్ష రూపాయలు వచ్చినాయి, దాన్ని కన్సిడర్ చేయాలి. లేదంటే నాకు గుండె ఆపరేషన్ అయింది, నాకు రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి. ఏడు తెచ్చేసాడు పాపం ముఖ్యమంత్రి. ఆయన అందుకనే చెప్పాడు, నీ దండం పెడతారా నన్ను కోసిన ₹1.